హెచ్డిఎఫ్సి, ఇన్ఫినియా, డైనస్ క్లబ్ బ్లాక్ అండ్ బిజినెస్ బ్లాక్ ఈ 3 కార్డ్స్ లో డిఫరెన్స్ ఏంటి? చాలా మంది ఈ 3 కార్డ్స్ మధ్యలో కన్ఫ్యూజ్ అవుతుంటారు. బట్ రియాలిటీలో చూసుకుంటే ఈ 3 కార్డ్స్ ఆల్మోస్ట్ సిమిలర్. ఈ 3 కార్డ్స్ లో మనం చూసుకుంటే ఎవ్రీ 150 రూపీస్ స్పెండ్ కి మనకి 5 రివార్డ్ పాయింట్స్ వస్తాయి. అండ్ ఈచ్ రివార్డ్ పాయింట్ వాల్యూ 1 రూపీ. అండ్ స్మార్ట్ బై పోర్టల్ ఉంటుంది కదా, అక్కడ మల్టీప్లేయర్స్ కూడా చూసుకుంటే ఆల్మోస్ట్ సిమిలర్ గా ఉంటుంది. బట్ బిగ్ గేమ్ ఎక్కడ వస్తుంది చెప్తా వినండి. ఇన్ఫినియా క్రెడిట్ కార్డ్ చూసుకుంటే మనకి 5x రివార్డ్ పాయింట్స్ వస్తాయి కదా, ఆ బోనస్ క్యాపింగ్ కొంచెం హైయర్ గా ఉంటుంది రిమైనింగ్ 2 కార్డ్స్ తో కంపేర్ చేస్తే. అంతే, అది మించి ఇంకా ఏ విషయంలోనే ఇన్ఫినియా మనకి బెటర్ అయితే కాదు. ఎందుకో చెప్తా వినండి. ఇన్ఫినియాకి ఎటువంటి మైల్ స్టోన్ బెనిఫిట్స్ ఉండవు అండ్ అడిషనల్ పాయింట్స్ అయితే ఉండవు. అదే డైనస్ క్లబ్ బ్లాక్ చూసుకుంటే మీకు వీకెండ్ డైనింగ్స్ మీద 2x రివార్డ్ పాయింట్స్ అయితే వస్తాయి. అలాగే ఎవ్రీ క్వార్టర్ మీ స్పెండ్స్ 4 lakhs టచ్ అయితే మీకు 10,000 రూపీస్ బోనస్ పాయింట్స్ కూడా వస్తాయి. బిజినెస్ బ్లాక్ లో చూసుకుంటే ఎవ్రీ 5 lakhs స్పెండ్ కి మనకి 5,000 వౌచర్ అయితే వస్తుంది అప్ టు 20 lakhs స్పెండ్ వరకు. అలాగే మనకి 5x క్యాపింగ్ లో డిఫరెంట్ కేటగిరీస్ కి డిఫరెంట్ క్యాపింగ్ తో మనకి అడిషనల్ బెనిఫిట్స్ అయితే వస్తాయి. లైక్ ఇన్కమ్ ట్యాక్స్ పేమెంట్స్ కానీ, బిజినెస్ పేమెంట్స్ కానీ, జిఎస్టీ పేమెంట్స్ కానీ. అంటే మంత్లీ చూసుకుంటే మనకి అరౌండ్ 17,000 బోనస్ పాయింట్స్ అయితే మనకి ఈ కార్డ్ కి అయితే వస్తాయి. సో ఇన్ఫినియా కార్డ్ కోసం ఎగబడకండి, ఎందుకంటే ఈ 2 కార్డ్స్ దానికన్నా బెటర్. అండ్ మీ క్రెడిట్ కార్డ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇవన్నీ ఫ్యాక్టర్స్ చూసి సెలెక్ట్ చేసుకోండి అండ్ బెస్ట్ క్రెడిట్ కార్డ్ అయితే సెలెక్ట్ చేసుకోండి.